హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో ఏంటో ఎలా రికార్డులు కొల్లగొడుతుందో మనం పక్కన పెడితే సినిమాలోని సాంగ్స్ మాత్రం చంపేసేటండి. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు అన్న హరీష్ శంకర్ గారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్నటువంటి ఆ ఇంపాక్ట్ మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఏంటో తెలియదు, కానీ అసలు అలాంటి సాంగ్స్ పవన్ కళ్యాణ్ గారి కోసమే ఏమన్నా ప్రత్యేకంగా ఆయన అలా మూడ్లోకి వెళ్ళిపోతారేమో నాకు అర్థం కాదు. జల్సా అప్పుడు కానీ, గబ్బర్ సింగ్ కానీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, బాబా బాబా నిజంగా వీళ్ళ కాంబినేషన్లో ఇలాంటి సాంగ్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఒక ప్రోమో రిలీజ్ చేశారు, ఎత్తరా ఎత్తరా అనేటువంటి కాలర ఎత్తరా అనేటువంటి సాంగ్కి జస్ట్ చిన్న ప్రోమోనే, 49 సెకండ్ల ప్రోమో మెంటల్ ఎక్కిపోయింది. నాకైతే అది కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఒక సింగర్ పాడాడు, మెంటల్ అంతే. ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గనక నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఇస్తే ఇంకా బాగుండేది. రామ్ మిరియాల పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం వాస్తవ్యుడు, ఆయనే సింగర్, అందరికీ తెలుసు. ఈ స్టెప్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎంత స్టైలిష్ గా కనిపిస్తాడు. చిన్న స్టెప్పే కానీ ఎంత బాగా చేయించారో. బాబా దేవిశ్రీ ప్రసాద్ గారికి ఏమిస్తే సరిపోద్దండి నాకు తెలుసు. అసలు ఈ స్టెప్పులు ఆ వెనకాల ఈ క్రౌడ్లో ఆ స్టెప్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఏదేమైనా ఇంకా ఫుల్ సాంగ్ రేపు పొద్దున్న రిలీజ్ అవుద్దట. మార్చి 19వ తారీఖు ఎప్పుడు వస్తుందా, సినిమా ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకి జల్సా సినిమాలో సినిమా కన్నా కూడా సాంగ్స్ అసలు ఒక రేంజ్లో ఎక్కేసాయి. ఇప్పటికీ ఆ సాంగ్స్ వింటానే ఉంటాం. గబ్బర్ సింగ్ కూడా అంతే. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సాంగ్స్ అన్ని కొన్ని దశాబ్దాల పాటు, అంటే ముఖ్యంగా మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ కుదుర్చుకునేంత వరకు కూడా ఈ సాంగ్స్ వినపడతానే ఉంటాయి. ఆ రేంజ్లో హరీష్ శంకర్ గారు ఇచ్చారు. ఇంకా వాళ్ళ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా సాంగ్ అయితే మాత్రం చింపేశారు. మిగతాది కూడా రేపు పొద్దున్న చూద్దాం.